సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి సెకండ్ ఇయర్ వచ్చేసరికి అది మ్యాథ్స్ 2A పేపర్ అయితే పేపర్ క్లియర్ చెక్ చేసుకోండి. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి 10x2 = 20 మార్క్స్ని చెప్పేసి అవుతుంది. అది 2 మార్క్స్ కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ కొంచెం ఫాలో చేసుకోండి. అది 2 మార్క్స్ కొంచెం క్లియర్గా చెక్ చేసుకుని ఎగ్జామ్ కొంచెం ఫాలో చేసుకోండి. దాన్ని కొంచెం ఎవరు జరుగుతుంది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంగా కొంచెం ఫాలో చేసుకుని క్లియర్గా చెక్ చేసుకుని ప్రతి కొంచెం చెక్ చేసుకోండి. అది సప్లిమెంట్ ఎగ్జామినేషన్కి కంపల్సరీ ప్రాక్టీస్ చేసే విధంగా కొంచెం పేపర్ అవ్వయో. 5x4 = 40 మార్క్స్ని చెప్పేసి 5x4 = 20 మార్క్స్ని చెప్పేసి క్వశ్చన్ పేపర్ ఎవరు జరుగుతుంది. క్వశ్చన్ పేపర్ క్లియర్గా చెక్ చేసుకుంటే అది 4 మార్క్స్ క్వశ్చన్ అనేది కంపల్సరీగా ప్రాక్టీస్ చేసే విధంగా కొంచెం అనేది ప్రతి కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామ్ కొంచెం ఫాలో అప్ చేసుకోండి. నెక్స్ట్ అదే 5x7 = 35 మార్క్స్ని చెప్పేసి 7 మార్క్స్ కొంచెం పడుతుంది. మన 7 మార్క్స్ కొంచెం ఈజీగా ఐఎస్కోతో కవర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఒక ప్రాక్టీస్ చేసే విధంగా మెయిన్ కొంచెం కవర్ చేసే విధంగా నా ఛానల్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకుని ఎగ్జామ్ కొంచెం ఫాలో అప్ చేసుకోండి. అది 7 మార్క్స్ కొంచెం అయితే ప్రాక్టీస్ చేసే విధంగా మెయిన్ కొంచెం కవర్ చేసే విధంగా నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాం. పేపర్ కొంచెం చెక్ చేసుకుని ఎగ్జామ్ కొంచెం పేపర్ ఫాలో అప్ చేసుకుని క్లియర్గా చెక్ చేసుకోండి. క్లియర్గా ప్రతి పాయింట్ పర్పస్కి నా ఛానల్ పక్కన సపోర్ట్ చేస్తున్నాను. పేపర్ వచ్చేసరికి సప్లిమెంట్ ఎగ్జామ్కి కంపల్సరీగా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్కి స్కోరింగ్ పర్పస్కి ఉపయోగపడుతుంది చెప్పి నా ఛానల్ పర్పస్ ఉపయోగపడుతుందని క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ చెక్ చేసుకోండి. ఇంకా ఇంకేమైనా వస్తే మాత్రం కంపల్సరీ నా ఛానల్ సపోర్ట్ చేస్తుంది. కీప్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.